యెహోవా రాఫా అంటే యెహోవా నన్ను స్వస్థపరిచేవాడా. నీకు స్తోత్రం. ఆయన కొమ్ము నువ్వు పైకెత్తావనుకో, ఆయనకు నువ్వు ఆనర్ చేసావనుకో, నీకు ఆ స్వస్థత నీ శీఘ్రంగా నీ నెత్తి మీదకి వస్తుంది. హల్లెలూయా. ఎలా స్తుతించాలి ఆయన్ని? మనం ఒక గమనంలో ఉండి స్తుతించాలి. ఎలా పడితే అలా స్తుతించకూడదు. నీ దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన సజీవుడా, చనిపోయి ఉన్నాడా? చెప్పాలా? నా దేవుడు సజీవుడానండి. నా దేవుడు నిరంతరము నా స్తుతులపైన ఆశీనుడానండి. అలా ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో నీ కొరకు ఒక రక్షణ మార్గం అనేది ఓపెన్ అవుతుంది. నీకు రక్షణ మార్గం కావాలనుకో నువ్వేం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలా. స్తుతించాలి. ఎన్ని నామాలు ఉన్నాయి తెలుసా? ఇప్పటికి చాలా మంది ఒక 1000 నామాలు కనిపెట్టారు. ఎన్ని? మీకు 1000 స్తుతులు బుక్ ఎప్పుడు తెలుసా? ఎవరికని తెలుసా? చాలా మంది చాలా ఆ టేస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ 1000 స్తుతులు బుక్ రచించి చాలా మందికి ఫ్రీగా ఇచ్చేశారు. అర్థమవుతుంది రిషి? అందుకని ఆ యేసు నామంలో ఉన్న పవర్ మీరు తెలుసుకున్నారనుకోండి, ఆ రక్షణ మీ మార్గం మీ ముందు ఓపెన్ అయిపోద్ది. హల్లెలూయా. నా కొరకు ఎన్ని రక్షణ మార్గాలు ఓపెన్ చేసుకుని నా దేవుని స్తుతించి, నిజం చెప్తున్నా నేను, నా పరిస్థితి బాగోలేదనుకో, నాకు అలజడిగా ఉందనుకో, నేనేం చేస్తాను తెలుసా? హోమ్ థియేటర్ పెట్టుకుంటా. హోమ్ థియేటర్ పెట్టుకుని మంచి పాట పెట్టుకుంటా. పాట పెట్టుకుని స్తుతించడం మొదలు పెడతా. మొత్తం సెట్ అయిపోతుంది నా పేపర్. అసలు నాకు మొత్తం ఇలా చేంజ్ అయిపోతుంది నా సిచ్యువేషన్ మొత్తం. నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి మాట్లాడుతున్నాను మీతో. ఎంతమందికి అర్థమైంది? యెహోవా ఎవరైనా? యెహోవా సజీవుడైన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? మరి నీకెలా అసాధ్యంగా ఉండాలి నీ పరిస్థితి? అసలు ఆయన ఏమన్నాడు? నమ్మితే నీకు సమస్తము సాధ్యం అన్నాడు. మరి నువ్వు నమ్మలేదనుకో, ఆయన యెహోవా రాఫా అని నమ్మలేదనుకో, యెహోవా నిస్సి అని ఆయన స్తుతించలేదనుకో, ఆ నిస్సి అంటే అర్థం ఏంటి? నిస్సి అంటే అర్థం ఏంటి నాన్న? నిస్సి అంటే అర్థం ఏంటి? యెహోవా నా బలము, ధ్వజము, ఆయన నా కోట, నా కొండ, నేను నమ్ముకున్న నా సహాయకుడు ఆయన అని నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నిజంగా ఆయన నీ కొండ అయిపోతాడు. ఆయన నీ కొండ అయిపోతే నీకు ఏమైనా తక్కువ వద్దా? నీ పక్కన నీకు ఎవరు లేకపోయినా, అందుకే దావీదు అన్నాడు, నా పక్కన 1000 మంది పడిన, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినా నాకు అపాయం నా దగ్గరికి రానే రాదు అన్నాడు. ఎందుకని? యెహోవా నా నిస్సి అన్నాడు. హల్లెలూయా.